ఆంధ్రప్రదేశ్‌లోని ఒక వింత ఘటన జరిగింది. ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోలోని మీకు అన్ని విషయాలు కూడా వింతగా అనిపిస్తాయి. ఎందుకంటే నేను చెప్పబోయే వీడియోలో అటువంటి కీలకమైన, ముఖ్యమైన విషయాలున్నాయి. చాలా వింతగా అనిపిస్తాయన్నమాట. సో, ఇంక వీడియోలోకెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లాలోని ఒక ఎంఆర్ఓ గారన్నమాట. తహసీల్దారు. సో, ఆయన ఎప్పట్లాగే డ్యూటీకి వెళ్తా ఉన్నారు. అతను ఎంఆర్ఓ కాబట్టి ప్రతిరోజు కూడా తన వృత్తిపరంగా అయితే డ్యూటీ చేసుకుంటా ఉన్నారు. పొద్దున వెళ్తా ఉన్నారు, ఈవినింగ్ వస్తా ఉన్నారు. సో, ఇటువంటి సమయంలో ఈ కాలంలోనే ఆయనకి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడనమాట. నేను సిబిఐ అధికారిని అని చెప్పేసి అతనితోటి పరిచయం పెంచుకున్నాడు. పరిచయం పెంచుకొని ఆ తర్వాతగా ఆయన అలాగా ఆయనకి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడనమాట. మీరు అవినీతిగా డబ్బులు సంపాదిస్తున్నారు. మీరు ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నారో ప్రతీదీ కూడా నా దగ్గర చిట్టా ఉంది. ప్రతీదీ కూడా నేను రాసిపెట్టి ఉంచుకున్నాను. మీరు నాకు డబ్బులు ఇవ్వని పక్షంలో మిమ్మల్ని నేను రైడ్ చేయించి, మొత్తం సిబిఐ టీమ్‌తో వచ్చి రైడ్ చేయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్‌లో పెడతాను. అరెస్ట్ చేస్తాను. మీ ఉద్యోగం పోతుంది. డిస్మిస్ అయిపోతారని చెప్పేసి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలెట్టారు. సో, బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెడితే ఈయన దఫాగా ఆయన అడిగినప్పుడల్లా లక్షల కొద్దీ ఇస్తూ వచ్చాడనమాట. అలాగా దగ్గరగా 50 లక్షలు ఇచ్చాడు ఆయన. దగ్గర. అంటే ఎంఆర్ఓ దగ్గర ఎంత డబ్బుంటే ఆయన 50 లక్షలు ఇచ్చి ఉంటాడు ఆయనకి. అంటే ఈయన సిబిఐ అధికారి అని చెప్తున్న ఈ వ్యక్తి నిజంగా సిబిఐ అధికారి కాదు. సిబిఐ అధికారి అని చెప్పేసి ఫేక్‌గా అయితే ఆయన పరిచయం చేసుకోవడం తప్ప నిజంగా ఆయన సిబిఐ అధికారి కాదు. కానీ ఈయన భయపడిపోయి 50 లక్షలు ఇచ్చాడు. అంటే ఎంఆర్ఓ గారు ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన నిజంగానే అవినీతి చేసి ఉంటాడు కదా! సో, అందుకే కదా ఆయన భయపడి ఈ విధంగా అయితే డబ్బులు ఇచ్చాడు కదా అని చెప్పేసి ఆరోపణలు వస్తా ఉన్నాయి. సో, నిజంగా నిజాయితీగా ఉంటే గనక ఆయన సిబిఐ అయినా గాని, ఏ సిబిఐ అయినా గాని ఇంకేదైనా అవినీతి చట్టానికి సంబంధించిన వ్యక్తి ఎవరైనా గాని ఆయన భయపడకుండా సరే మీ ఇష్టం రైడ్ చేయించుకోండి. నా దగ్గర ఎటువంటి డబ్బులు లేవు. నా దగ్గర ఏదైతే జీతం ఉందో ఆ జీతమే ఉంది. మీరు కావాలంటే రైడ్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు అని చెప్పి నిజాయితీగా చెప్పేవాడు. సో, అలా చెప్పని పక్షంలో అలా భయపడి 50 లక్షలు అప్పనంగా ఇచ్చాడు. 50 లక్షలు ఆయన దోసుకొని పోయాడనమాట. చివరాఖరికి తెలిసింది ఏంటంటే ఆయన నిజంగా సిబిఐ అధికారి కాదని తెలిసింది. కాదని తెలిసిన తర్వాత నోరెళ్ళబెట్టి చూశాడు ఆయన. సో, ఇదంతా కూడా అనంతపురం జిల్లాలో జరిగింది. సో, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారిందన్నమాట. అంటే ఈ విధంగా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్‌లోని బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేయొచ్చా అనే విధంగా అయితే చాలా మంది ఆరోపణలు చేస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తి దగ్గరికెళ్ళి నువ్వు తప్పు చేసావు, నీ దగ్గర నాకు నీ ఆధారాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. నువ్వు డబ్బులు ఇస్తావా లేదా? నేను పలానా అధికారిని ఫేక్‌గా చెప్పినా గాని నమ్మే పరిస్థితిలో ఉన్నారన్నమాట. సో, అందుకని చెప్పేసి తీవ్ర చర్చనీయాంశమైందన్నమాట ఈ విషయం. సో, మీకేమనిపిస్తుంది? నిజంగానే ఆయన తప్పు చేశాడా? అందుకనే భయపడి అన్ని డబ్బులు ఇచ్చాడా? అనే విషయం మీద మీరు కామెంట్ చేయండి. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బెల్ ఆన్‌లో పెట్టుకోండి. మర్చిపోకండి. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీకు ముందుగానే షో చేస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.